దాని మీద మాట తప్పి దొంగ అయిపోయాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన మాట తప్పిండు, రేవంత్ రెడ్డి మాట తప్పిండు. ఇప్పుడు మా రైతుల గొంతులో విషంపు చంపాలని వాళ్ళు చూస్తున్నారు. ఏం లేదు సార్, మా రైతులకి ఎప్పుడైతే త్రిపురాల రోడ్డు మా రైతుల భూమి నుంచి పోతుందో ఆ భూమిలో మా శవాలను వేసేసి పైనుంచి రోడ్డు వేసుకోవాలి. లేదంటారా ఖచ్చితంగా 2 కోట్ల నుంచి 3 కోట్ల రేటు ఉంది కాబట్టి ప్రభుత్వ లెక్కల ప్రకారం భూమిని అయితే పెంచలేము. ఒక గుంట పోతే గుంట ఎక్స్ట్రా పెంచలేము కాబట్టి డబ్బులు పెంచుకోవచ్చు. మనం ఎన్ని కోట్లను ప్రింట్ చేసుకోవచ్చు కాబట్టి 2 కోట్ల వాల్యూ ఉంది. 3 రేట్లు ఇచ్చేసి 2 కోట్ల విలువ ఉన్న భూమికి 6 కోట్లు ఇచ్చేసి, ఎందుకంటే డెవలప్మెంట్ అవుతుంది. ఒక్కసారి రింగ్ రోడ్డు పడ్డదంటే 2 కోట్లు అనేది 6 కోట్లు అయితే 6 కోట్లు 10 కోట్లు అయితే ఒక గుంట జాగ కూడా ఒక రైతుకు దొరుకుతుంది. గజం విలువ 1000 రూపాయలు ఉన్న గజం విలువ ఇప్పుడు 20,000 అవుతుంది. హెచ్ఎండి పరిధి అవుతుంది. మొత్తం హైదరాబాదు ఈ త్రిపుర వరకు హైదరాబాద్ అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా దీని మీద దృష్టి కూర్చుంది. త్రిపుర రైతులను ఆదుకోవాలని భూమికి భూమి ఇస్తారా, లేకపోతే భూమికి బదులు బహిరంగ రేట్ ప్రకారం 3 రేట్లు ఇస్తారా, నిర్ణయం చేసుకొని రైతులను ఆదుకోవాలని కోరుతున్నాను.